హైదరాబాద్, విజయవాడ, విశాఖలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్. కంటికి కనిపించేవి సెంటర్లు 3 కానీ దాని అరాచకాలు మాత్రం అన్లిమిటెడ్ అంటున్నారు బాధితులు. అసలు సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో జరిగిన మోసాలేంటి, డాక్టర్ నమ్రత మోడస్ ఆపరాండి ఏంటి, ఫుల్ డీటెయిల్డ్ గా చూద్దాం ఈ బులెటిన్లో. అన్యాయం, అనైతికం, ఘోరం. తెలుగు రాష్ట్రాల్లో ఫర్టిలిటీ మాటున సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటి షాక్ కి గురిచేస్తున్నాయి. పిల్లలు కావాలనే ఆశను ఆసరాగా చేసుకుని ఎంత మందిని మోసగించారు. ఒకవైపు పిల్లలు కావాలి అనుకునే వారిని మోసం చేస్తున్నారు, ఇంకోవైపేమో పేదలకు డబ్బు ఆశ చూపించి వాళ్ళ పిల్లల్ని కొనేసి ఇతరులకి సరోగసి అని చెప్పి అమ్మేసుకుంటున్నారు. వారికి అన్యాయం చేస్తున్నారు. ఈ దోపిడీలో ఇంకెన్ని కనిపించని కోణాలున్నాయి. వెలుగులోకి రాని దారుణాలు మరెన్నున్నాయి. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. హైదరాబాద్ లో సరోగసి పేరుతో ఏకంగా ఎవరికో పుట్టిన పిల్లాన్ని అమ్మేసిన మోసమిది. పేదరికంలో ఉన్న దంపతుల్ని గుర్తించి వాళ్ళని ప్రలోభాలకి గురిచేసి వారికి పుట్టిన బిడ్డల్ని కొనుగోలు చేసి ఇతరులకు అప్పగించడం సృష్టి మోడస్ ఆపరాండి అని పోలీసులు చెబుతున్నారు. అలాంటి కొందరు దంపతుల్ని గుర్తించామని, ఈ కేసులో కొంతమంది ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. అసలు హైదరాబాద్ లో డాక్టర్ నమ్రత మోడస్ ఆపరాండి ఏంటి, బాధితుల్ని సరోగసి పేరుతో ఆమె ఎలా మోసం చేసిందో చూద్దాం. సో ముందుగా హైదరాబాద్ లో వీళ్ళ మోసాలు ఎలా జరిగాయి, వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటి? ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంతానం లేని వాళ్ళు ఐవీఎఫ్ కోసం స్లాట్లు బుక్ చేసుకుంటే ఆ ఐవీఎఫ్ వద్దు, మీకు సరోగసిని బెటర్ అని వాళ్ళని ఒప్పించేలా చేస్తారు ఈ డాక్టర్ నమ్రత. ఆ తర్వాత సరోగసి పేరుతో ఎక్కడి నుంచో పిల్లాన్నో తీసుకొచ్చి సంతలో శిశువుల్ని తక్కువ రేటుకు కొనేసి వాళ్ళని సరోగసి పేరుతో లక్షల రూపాయలకు అమ్మేస్తోంది. ఇది సింపుల్ గా చైల్డ్ స్నాచింగ్, అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ అని చెప్పొచ్చు. నిజంగా సరోగసి చేయడం అంత ఈజీ కాదు. దానికి అసలు 1,00,000 రూల్స్ ఉంటాయి. అసలు సరోగసికి రూల్స్ ఏ ఉంటాయి, సరోగసి ద్వారా బిడ్డను కనాలంటే అసలు ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అది కూడా చూద్దాం. సరోగసి ద్వారా బిడ్డను కనడానికి దరఖాస్తు చేసుకునే జంటలు వాళ్ళు పెళ్ళైన వాళ్ళే ఉండాలి. వాళ్ళు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కలిసి ఉండాలి. ఇక సరోగసి కోసం ఎంచుకునే స్త్రీకి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఆమె కూడా జీవించి ఉన్న బిడ్డ ఉండాలి. దీనిలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉండకూడదు. అంటే ఆర్థిక లాభం కోసం సరోగసి చేయటం నిషేధం. అసలు సరోగసికి వెళ్ళాలంటే ఎన్ని కఠినాంక్షలుంటాయో, కానీ డాక్టర్ నమ్రత అంత ఈజీగా సరోగసిలు ఎలా చేసేశారు? పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, అసలు సరోగసి అంటే దానికి 1,00,000 రూల్స్ ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో మనం సెలబ్రిటీ జంటలు కూడా సరోగసికి వెళ్తే ఎన్ని రూల్స్ ఉంటాయి, నయనతార ఇష్యూని తీసుకుంటే అది చాలా పెద్ద ఇష్యూ అయింది. కానీ ఇక్కడ డాక్టర్ నమ్రత అంత ఈజీగా అసలు సరోగసిలు ఎలా చేసేస్తున్నారు? ఎస్ ప్రత్యుష, సృష్టికి విరుద్ధంగా ఈ సృష్టి హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్వాహకులు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. సహజంగా ఒక సరోగసికి వెళ్ళాలంటే ఆ దంపతులు ఖచ్చితంగా పెళ్ళై ఉండాలి. అంతేకాకుండా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అది డిఎంఎండ్హెచ్ఓ పరిధిలో ఉంటుంది, గైనకాలజిస్ట్ పరిధిలో ఉంటుంది, పిడియాట్రిషియన్, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. వీళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, మిగతా రిపోర్ట్స్ అన్నింటినీ కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా కమిషనర్ ఆఫ్ హెల్త్కి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఈ సరోగసికి అనుకూలమా కాదా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ అలాంటి రూల్స్ ఏమీ పాటించకుండా ఇష్టానుసారంగా ఆన్లైన్లలో ఎవరైతే ఐవీఎఫ్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళు నేరుగా ముందు వాళ్ళని హాస్పిటల్కి రప్పించుకోవడమే వీళ్ళ ప్రథమ ధ్యేయం అని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయవాడలో సృష్టించబడినటువంటి ఈ సృష్టి హాస్పిటల్ హైదరాబాద్లో కూడా స్థాపించిన తర్వాత ఆన్లైన్కి సంబంధించి మేము 30 ఇయర్స్ ఇండస్ట్రీలో మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. మేము అన్ని రకాలుగా కూడా మేము ఆ సంతాన సాఫల్యానికి మేము మీకు కలిగేలా చేస్తామంటూ కూడా ఎవరైతే అటు పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఒక హోప్ ఇస్తారు. ఆ హోప్ ద్వారా వీళ్ళంతా ఆన్లైన్లో అప్లై చేసుకొని ఐవీఎఫ్ కోసం ఈ సెంటర్స్కి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మీకు ఐవీఎఫ్ సెట్ అవ్వదు, మీరు సరోగసికి వెళ్ళని చెప్పేసి అక్కడ మొదలు పెడతారు వీళ్ళు అసలు దందా అంతా కూడా. ఆ తర్వాత వీళ్ళు పెద్ద మొత్తంలో కూడా 30 లక్షలు పైగా కూడా వాళ్ళు ఈ సరోగసికి సంబంధించినటువంటి ఖర్చు ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎవరైతే లేడీ అంటే దంపతులు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి
వాళ్ళ దగ్గరికి వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకు అన్నటువంటి ఆ బిడ్డని వీళ్ళ చేతిలో పెడతారు. అప్పుడు వీళ్ళు సరోగసి నుంచి వచ్చినటువంటి తమ బిడ్డే అని చెప్పేసి భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా చాలా వరకు కూడా కొన్ని DNA టెస్టులు జరిగినటువంటి ఇన్సిడెంట్లు సైతం కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు అప్పటి వరకు తమ బిడ్డ అని భావించినటువంటి ఆ తల్లిదండ్రులు తర్వాత DNA టెస్టులలో చూసుకుంటే కొంత అంటే ఆ వ్యత్యాసం వచ్చిన తర్వాత అల్టిమేట్గా పిల్లలు చాలా వరకు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కేసులో చూస్తేనే 2 నెలలు ఉన్నటువంటి ఆ పసికందు ఇప్పుడు శిశు విహార్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా డాక్టర్ నమ్రత సరోగసి మాటన ఈ విధంగా చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను కస్టడీకి కూడా పోలీసులు కోరారు కాబట్టి కస్టడీకి తీసుకున్నాక అనేక అంశాలు ఇందులో వెలుగు చూసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ జ్యోతి, ఇక విజయవాడకి వెళ్దాం. అక్కడ డాక్టర్ నమ్రత నడిపించిన సృష్టి హెల్త్ కేర్ సెంటర్ పై 2010లోని పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమె లైసెన్స్ ని కూడా రద్దు చేసింది. తర్వాత డాక్టర్ నమ్రత ఎలాగోలాగా లైసెన్స్ ని సంపాదించి తన క్లినిక్ పేరుని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ గా మార్చేశారు. యూనివర్సల్ సృష్టి హెల్త్ కేర్ పేరుతో లైసెన్స్ లేదని, అనుమతులు లేవని విజయవాడ DMHO సుహాసిని కరాఖండిగా చెప్తున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో తమ దగ్గర ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు అని చెప్తున్నారు ఆమె. సృష్టి కేర్ అనేది అసలు మా దగ్గర ఆ పేరుతో సెంటరే లేదు. ఎందుకంటే 2020 నుంచి ఆన్లైన్లో ఉన్నాయి. ఆన్లైన్లో ఉన్న దాంట్లో ఆ పేరుతో ఒక సెంటర్ కూడా ఇక్కడ లేదు. 22 తర్వాత నా దగ్గర నుంచి కూడా అవి మేము అందరి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ పెట్టించి మేము అందరూ కూడా సర్వే అక్కడికి వెళ్ళి మేము వెరిఫై చేసి సెంటర్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. ఒక టీంతో వెళ్తున్నాము. అందులో రేడియాలజిస్టు, గైనకాలజిస్టు, SPM అందరం కలిసి ఒక టీమ్గా వెళ్ళి చేస్తాము. ఆ విధంగా మాకున్న సెంటర్స్ అన్నీ కూడా మేము పొందుపరుచుకొని అవి మళ్ళీ సర్ప్రైజ్ విజిట్ కూడా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటీస్కి వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ కూడా పరిశీలిస్తాము. కాకపోతే ఆ పేరుతో అయితే మా దగ్గర సెంటర్ అయితే లేదండి. సృష్టిపై కేసులు నమోదవ్వగానే విజయవాడ ఆసుపత్రిలో రాత్రికి రాత్రే బోర్డులు తొలగించారు. అంటే ఈ పేరులో లొసుగుందని అర్థమవుతోంది. అందుకే విజయవాడ క్లినిక్ లో మేనేజర్ కమ్ డాక్టర్ కిషోర్ యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో తమకు రిజిస్ట్రేషన్ ఉందని చెప్తున్నారు. అంటే సృష్టి అనే పేరును ఆయన ఎగరగొట్టేశారని అర్థమవుతోంది. విజయవాడలో మేము కొత్తగా ఈ కొత్త బిల్డింగ్కి వచ్చాక యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోబడింది. అంతకుముందు వేరే ప్రిమిసెస్లో సృష్టి అనే పేరు ఉంది. దానికి అంతకుముందు చేయించిన బోర్డుల ప్రకారం మేబీ ఆ బోర్డులు ఉంటే ఇప్పుడు జరిగిన వివాదాల నిమిత్తం ఫైండ్ అవుట్ చేసి అది మేనేజ్మెంట్ వారు తొలగించినట్టున్నారు బోర్డ్స్. అది విజయవాడలో సృష్టి సెంటర్ మోడస్ ఆపరాండి ఏంటో చూద్దాం. డాక్టర్ నమ్రత అక్కడ కూడా బ్రాండ్ నే నమ్ముకున్నారు. అనుమతులు లేకపోయినా అడ్డగోలుగా దందా చేశారు. విజయవాడలో జరిగిన మోడస్ ఆపరాండి ఫ్లో చార్ట్ లో ఒకసారి మనం చూద్దాం. సో విజయవాడలో వీళ్ళు ఏం చేశారో ఒకసారి ఆ ఫ్లో చార్ట్ ని మనం వీడియో వాళ్ళు చూద్దాం. అక్కడ మోడస్ ఆపరాండి అంటే సృష్టి ఒక బ్రాండ్ నేమ్. సో ఆ బ్రాండ్ ని అక్కడ కూడా నమ్రత నమ్ముకున్నారు. ఆ పేరు మీదే పర్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ ఆ బ్రాండ్ ని మాత్రం ఆ పేరుకి అనుమతులు లేకపోవడంతో పేరును మార్చారు. కానీ ఆ బ్రాండ్ కోసం దాంట్లో మళ్ళీ సృష్టిని తగిలించారు. ఆ పేరుపై పర్మిషన్ లేకపోయినా కూడా తన బ్రాండ్ కంటిన్యూ అవుతుందని నమ్రత ఈ ప్లాన్ వేశారు. సో ఆ బ్రాండ్ పేరుతోనే అనేక మంది బాధితుల్ని బాధుడనే చెప్పాలి ఆమె వసూలు చేసిన డబ్బులు. అనుమతులు లేకపోయినా కూడా ఆమె మోసాలు అలాగే కంటిన్యూ అయ్యాయి. ఇక విశాఖలో ఏం చేశారు? విశాఖలో వీళ్ళ మోడస్ ఆపరాండి ఎలా ఉంది? అక్కడ పేద మహిళల్ని టార్గెట్ చేశారు. గర్భిణులు ఎవరైతే ఉంటారో అంటే పేదరికల్లో ఉండి పుట్టిన పిల్లల్ని ఎవరైతే వాళ్ళు సాకలేరో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ప్రలోభాలకి గురిచేశారు. సరోగసి పేరుతో వాళ్ళ పిల్లల్ని అమ్మేశారు. గతంలోనే చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు కూడా అనేకం వెలుగు చూశాయి. ఇప్పుడు నమ్రత కూడా ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా సరోగసి ముసుగులో ఇలా పేద మహిళలు, ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలు ఎవరైతే ఉంటారో పిల్లల్ని పెంచలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి డబ్బులు ఏరు చూపించి ఆ పిల్లల్ని తీసుకెళ్లి సరోగసి పేరుతో తన దగ్గరకు వచ్చిన ఈ బాధిత తల్లిదండ్రులకి అమ్మేశారు లక్షల కొద్ది రేటు పెట్టి. మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. వసంత్,
ఇక్కడ నమ్రత చేసింది 100% తప్పే ఆవిడ చేసింది. కానీ ఇక్కడ అధికారుల అలసత్వం కూడా కనిపిస్తోంది. సృష్టికి లైసెన్స్ లేదని తెలుసు, వాళ్ళ రెగ్యులర్ చెకప్స్ లో కూడా ఈ విషయం బయటపడలేదా? అధికారులు ఇప్పుడు చెప్పింది నిజంగా వాళ్ళు చెప్పే కారణం రీజనబుల్ గా ఉందా? ఎగ్జాక్ట్లీ యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతోటి పర్మిషన్ తీసుకున్నారు. కానీ గతంలో ఉన్నటువంటి సృష్టి పేరుతోనే వారికి సంబంధించినటువంటి సెంటర్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. మనం అనుకున్నటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి బోర్డు ప్రతి దానిపైన కూడా సృష్టి హెల్త్ కేర్కి సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతోటే కొనసాగుతుంది. నిన్న ఎప్పుడైతే ఈ వివాదం అంతా తెరపైకి రావడం, మీడియాతో పాటుగా డిఎంహెచ్ఓ మొత్తం కూడా ఈ సృష్టి హెల్త్ కేర్కి సృష్టికి సంబంధించిన ఫెర్టిలిటీ సెంటర్ పైన వరుసగా కథనాలు ప్రసారం చేయగానే రాత్రి ఆ బోర్డులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాహనాల మొత్తాన్ని కూడా తరలించేశారు. యాక్చువల్గా గతంలోనే ఈవిడ పైన ఆ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో గతంలో అనేక చీటింగ్ కేసులతో పాటుగా వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయి. కేసుల్లో అరెస్టులు కూడా అయ్యారు. ఆమెకు సంబంధించినటువంటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లైసెన్స్ కూడా రద్దు చేసింది, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసింది. తర్వాత ఆమె ఏపీఎంసీకి కౌన్సిల్కి వెళ్ళడం, అలాగే డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళి అనుమతులు తెచ్చుకోవడం, యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో అనుమతులు తెచ్చుకొని గతంలో ఏదైతే సృష్టి పేరుతోటి ఆమెకి గుర్తింపు పొందారో, బ్రాండింగ్ ఉందో అదే బ్రాండింగ్ను మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తూ వస్తున్నారు. వాస్తవానికి వరుసగా టీవీ9 కథనాలు ప్రసారం చేసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏ రకంగా మోసాలు చేసింది, 2 తెలుగు రాష్ట్రాలు ఏ రకంగా పెద్ద ఎత్తున ఒక కుంభకోణానికి తెరలేపిందనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి క్రమంలో అనూహ్యంగా డిఎంహెచ్ఓ సృష్టి పేరుతోటి అసలు ఎక్కడ విజయవాడలో అనుమతులు లేవు, కానీ మీడియా అంతా ఎక్కడి నుంచి చూపిస్తుందని వాళ్ళు ఆరా తీసినటువంటి క్రమంలో తాము గతంలో ఏ సెంటర్ని అయితే విజిట్ చేసి అనుమతులు ఇచ్చామో అదే సెంటర్కి పేరు మార్చి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ రీసెర్చ్ అండ్ సెంటర్ పేరుతోటి ప్రస్తుతం బోర్డులు పెట్టి ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మొత్తం కార్యకలాపాలను కూడా అదే పేరుతోటి కొనసాగిస్తున్నారు. అయితే డిఎంహెచ్ఓ కూడా ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏ పేరుతో పర్మిషన్ తీసుకున్నారు, ఏ పేరుతో మీరు సెంటర్ నడుపుతూ ఉన్నారు, ఈ మొత్తం వ్యవహారాలు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమంటూ కూడా తేల్చి చెప్పడంతో పాటుగా పై అధికారులకు నివేదికను సమర్పిస్తామంటూ కూడా తేల్చి చెప్పారు. అన్ని వివరాలు కూడా తీస్తున్నారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అనుమతులు మొత్తం తీసుకుంది కూడా డాక్టర్ నమ్రతనే. ప్రస్తుతం వేరే డాక్టర్లతోటి ఈ మొత్తం సెంటర్ నడిపిస్తున్నప్పటికీ కూడా డిఎంహెచ్ఓ మాత్రం ఈ పేరుతో అనుమతి లేవు, ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా తేల్చి చెప్తూ ఉన్నారు. రైట్ వసంత్, ఇక విశాఖలో కూడా ఇలాంటి దందాలే చేసింది సృష్టి సెంటర్. సో మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. ఖాజా, ఒకసారి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు రద్దు చేసింది, ఆమె లైసెన్స్ క్యాన్సిల్ చేసింది, మళ్ళీ ఏదో ఒక రకంగా లైసెన్సులు తెచ్చుకుని గతంలో కేసులు ఉన్నాయి వీళ్ళ మీద ఇలాంటి అక్రమ పద్ధతుల్లో పిల్లల్ని ఇచ్చారని. ఇన్ని జరిగినా కూడా మళ్ళీ అవే దందాలు చేయడానికి నమ్రతకి ఏంటి ధైర్యం? అంటే ఆమె ఎవరినైనా మేనేజ్ చేయగలిగే స్థాయిలో ఉందా? ఏంటి ఆవిడ వెనక ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఈ స్థాయిలో ఇన్ని మోసాలు ఎలా చేయగలిగింది? ఖచ్చితంగా ఈమె సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ స్థాపించిన తర్వాత స్టార్టింగ్లో కొన్ని ఈ ఎవరైతే అమాయక పేద మహిళలు ఉంటారో వారిని టార్గెట్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఈ వ్యవహారాలు అనేవి ఆమెవి ప్రారంభమయ్యాయని గతంలోనే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. విశాఖలో గత 4 ఏళ్ల క్రితం కూడా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమెతో పాటు దాదాపుగా 10 మంది వరకు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినప్పటికీ ఆమె విశాఖలో 2018 నుంచి 2023 వరకు ఒక లైసెన్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె రెన్యువల్ చేయలేదు. అయినప్పటికీ ఆమె ప్రత్యేకంగా ఒక గుట్టుగా ఒక భవనంలో ఆమె కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా తాజాగా హైదరాబాద్ పోలీసుల విచారణలో తేలింది. అయితే విశాఖలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నప్పటికీ దాదాపుగా 60 ఐవీఎఫ్ 50 వరకు ఐవీఎఫ్ కేంద్రాలు, మరో 9 సరోగసి కేంద్రాల్లో ర్యాండమ్గా చెక్ చేస్తున్నప్పటికీ ఇది వీళ్ళ రిజిస్ట్రేషన్లో డాక్యుమెంట్స్లో లేకపోవడం, ఈమె లైసెన్స్ తీసుకోకపోవడం వల్ల ఆ వివరాలు ఈ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వద్ద లేకపోవడం వల్ల వీళ్ళు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే వైజాగ్లో ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నా సరే వీళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఇటువంటివి బయటపడాల్సి ఉంది. అయినప్పటికీ ఈ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ పేరుతో ఆమె ప్రత్యేకంగా డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేకంగా భవనంలో ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో 5-6 అంతస్తుల్లో అమాయక పేద మహిళలను తీసుకొచ్చి అవాంఛిత గర్భధారణ మహిళలు, పిల్లలు వద్దనుకున్న మహిళలు, దీంతోపాటు ట్రైబల్ ఏరియాలో అలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను అధిక డబ్బులు ఆశ చెప్పి వారిని తీసుకొచ్చి వారిని సరోగసి పేరుతో వారికి ఎవరైతే సరోగసి దంపతులు ఉంటారో వారికి ఈ పేద మహిళల ద్వారా కన్న బిడ్డను సరోగసి పేరుతో వాళ్ళకి ఇల్లీగల్గా అప్పగిస్తున్నట్టు ఇప్పటికే అధికారుల విచారణ తెలియదు. హైదరాబాద్ పోలీసులు ఇదే విషయాన్ని తేల్చిన నేపథ్యంలోనే ఇంకా ఈ వ్యవహారాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూపిలాగాల్సింది. ఎందుకంటే గతంలో విశాఖ కేంద్రంగా ఆ సృష్టి మోసాలు బయటపడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మోసాలు విశాఖతో లింకులు ఉన్నాయి. విశాఖ కేంద్రంగానే ఈ వ్యవహారాలు అంటే ఇక్కడే పుట్టిన బిడ్డ చేతులు మారినట్టు హైదరాబాద్ కేసులో వ్యక్తమవుతున్న బయటకు వచ్చిన నేపథ్యంలోనే సృష్టిపై ఒక అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి మోసాలకు అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.